మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు బాధ్యతలు పెరిగిన ఏళ్నాడు శని క్రమశిక్షణతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం అనుకూల దృష్టి, సూర్య సప్తమ స్థాన ప్రభావం, బుధుడు శుక్రుని ప్రభావం ఉంటుంది. మార్పులు, అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ నెలంతా కూడా కాస్త ఆర్థికంగా బాగా షఫల్ అవుతారండి. మీరు డిస్టర్బ్ కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బాకీలు మొండిగా ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. నిలవ ఉన్నటువంటి వస్తువులు, బంగారం తాకట్టు పెట్టే అవకాశాలు ఉంటాయి. కొన్ని మాటలు తప్పే అవకాశాలు ఉంటాయి. ఏంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే, అవునండి, కుంభరాశి మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక నెల. అన్నదమ్ములు, అక్క చెల్లులతో వైరం అంటే ఎంత ఘోరమైనటువంటి వైరం వస్తుందో అంత వైరం వస్తుంది. జాగ్రత్త పడండి. మాటలు అదుపులో ఉంటే చాలు. వైరం వస్తుందా అని అంటే మనం మాట్లాడకుండా ఉంటే కూడా వైరాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త పడాలి. ఆర్థికమైనటువంటి లావాదేవీలు షూరిటీ పెట్టడము, లేదా మీరు బ్యాంక్లో మీ చెక్ బౌన్స్ అవ్వడాలు, లేకపోతే బ్యాంక్ నుంచి ప్రెషర్స్ రావడాలు, ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. ఇంకా ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి బాగా ప్రెషర్, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి జాగ్రత్త. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి లే ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కొత్త అవకాశాలు నవంబర్ తర్వాత మీకు సృష్టించే అవకాశాలు చాలా బాగున్నాయి. ఉద్యోగం మార్పు లేదా స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్న కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూపుతున్న వాళ్ళకి నవంబర్ తర్వాత వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఐటీ, సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, పరిశోధన, డేటా అనలిస్ట్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల్లో, ఎన్జిఓ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలు పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, బాగా కష్టపడి మీరు పుల్లింగ్ చేయాలి. టెక్నాలజీ, ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్ కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్, ఆన్లైన్ సేవల రంగంలో ఉన్న వారికి కాస్త ఊరట. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క మధ్య వాగ్వివాదాలు తగ్గించండి. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటారు. ప్రేమిక మాటల్లో సహనం పాటిస్తే సంబంధం పెరుగవుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తస్రవణ సమస్య, నిద్రలేనితనం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అవ్వచ్చేమో. మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక మాస్టర్ చెకప్ చేసుకోండి. ఇంకా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు, పరిశోధన, పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి కాస్త మాస ద్వితీయంలో ఆశాజనకంగా ఉంటుంది. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య వంటలు సాగు చేసే రైతులకు అనుకూలం. ప్రభుత్వ పథకాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలని కానీ వస్తుంది. ఇంకా సినిమా, టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ప్రజా జీవనంలో విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. ప్రజా సమస్యలు స్పందించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. విదేశీ అవకాశాలు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కోర్టు కేసులో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. భాగస్వామి వ్యవహారం తొందరపడద్దు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఇతరుల మాటలు పూర్తిగా నమ్మొద్దు, అవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి, చట్టపరమైన పత్రాలన్నీ పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ప్రతి శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరణ, భగవంతుడా ఇంతవరకు నన్ను ఇన్ని ఏండ్లుగా నన్ను ట్యూన్ చేస్తున్నావు, ఇంకనూ నేను సిద్ధంగా ఉన్నాను భగవంతుడా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను భయపడట్లేదు, ఆ సమస్యలకు కావాల్సినటువంటి శక్తిని ఇవ్వండి ఎదుర్కోవడానికి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నల్ల నీలం లేదా నల్ల వస్త్రాలు ధరించండి, చెప్పులు దానం ఇవ్వండి, ఇనుప పాత్రలు ఇవ్వండి, దేవాలయాల్లో దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వండి, అన్నదానం చెయ్యండి, నీలం రంగు ఊదా రంగు ధరించడానికి ప్రయత్నం చేయండి. 8 మరియు 4 అనే ఒక సంఖ్యని ఎక్కువ వాడండి. శనివారం బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా కరుంగాలి మాలను ధరించండి, శని ప్రీతి పొందుతారు. అద్భుతమైన కరుంగాలి మాలకు మన దగ్గర సంప్రదించండి, మీకు అందుబాటులో అందిస్తాం. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఈ నెల చాలా 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 జాగ్రత్త. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పొచ్చు, అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని, పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోకం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడు ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పారంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాలు గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాప్లో దొరికే వస్తువు మాత్రం కాదు, ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం. సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది.
దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.